పేతురు మాత్రం శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఎంత దారుణంగా నిద్రపోయాడంటే నేను చెప్తాను. దూత వచ్చి తలుపు తీసి అతన్ని అంతమంది సైనికుల మధ్యలో లేపి బయటికి తీసుకొచ్చి పట్టణపు ఇనప గవిని దాటించి అతను వెళ్లాల్సిన త్రోవ చూపించి ఆయన వదిలిపెట్టి పోయిన దాకా ఇతను ఎంత నిద్రపోయాడంటే రియల్గా జరుగుతున్నా సరే దర్శనం భలే ఉంది అనుకుంటున్నాడు. అది రియల్గా జరుగుతున్నా దూత రియల్గా వచ్చి గేటు తీసి అతని సంఖ్యల నుంచి బయటికి తీసుకొచ్చి కొంత దూరం ప్రయాణం చేసి అతను వెళ్లాల్సిన త్రోవకు అతను వదిలిపెట్టి దూత అతను విడిచి వెళ్ళినా కూడా ఇతను అనుకుంటున్నాడు, అబ్బో భలే ఉందిరా కాదు అనుకుంటున్నాడు. అంటే నిద్రపోతున్నానని అనుకుంటున్నాడు. తర్వాత అర్థమైంది ఇది నిద్ర కాదురా రియలే అని. సంఘమన్నా అతని విషయంలో టెన్షన్ పడి నిద్ర మానుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కానీ అసలు సమస్యను ఎదుర్కొంటున్నటువంటి కేఫా పేతురు మాత్రం హాయిగా పసిబిడ్డ వలె ఆదమర్చి నిద్రపోయాడు. ఎందుకు? వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన